the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, కొన్ని టాపిక్స్ నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందులో ఒక టాపిక్ వార్తలు నిలిచిన సూచి, ఇండిసెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన సూచీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అలాంటి ఒక అంశమే మన ఫస్ట్ టాపిక్. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, ఏదైనా ఒక సూచి గురించి మనం నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా ఏ అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంటే, ఫస్ట్ వార్తల్లో నిలిచిన ఆ సూచి ఏదైతే ఉంటుందో ఆ సూచి యొక్క పేరుని పూర్తిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆ సూచి దేనికి సంబంధించిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ వార్తలు నిలిచిన సూచి పేరుని చూశాక దానికి సంబంధించి కన్సర్న్డ్ ఇయర్ ఉంటుంది. ఈరోజు వార్తల్లోకి వచ్చిన సూచి 2023 సంవత్సరానికి సంబంధించిందా, 2022 సంవత్సరానికి సంబంధించిందా, లేదా 2023 సంవత్సరంలో విడుదలైనప్పటికీ 2021కి సంబంధించిందా? సో ఇలాంటి క్లారిటీ చూడాలి. నెక్స్ట్, వార్తలు నిలిచిన ఆ సూచి ఏదైతే ఉంటుందో ఆ సూచీని విడుదల చేసే అంతర్జాతీయ సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థ పేరుని గుర్తుంచుకోండి. అంతర్జాతీయ సంస్థ, వార్తలు నిలిచిన సూచి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనే సూచిని డిస్కస్ చేస్తాం. ఆ సూచిని విడుదల చేసే సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉంటుందో దాని పేరుని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఈ అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉంటుందో ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి దాని యొక్క ప్రధాన కేంద్రాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ ఇన్ న్యూస్ బై రిలీజింగ్ ద పర్టికులర్ ఇండెక్స్. ఓకేనా? నెక్స్ట్, ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఇండియాస్ పొజిషన్ ఇన్ ద పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్, భారతదేశం యొక్క ఈ సంవత్సరం ర్యాంకుని గత సంవత్సరంలో ఇదే సూచీలో భారతదేశం యొక్క ర్యాంకుతో పోల్చాల్సి ఉంటుంది, కంపేర్ చేయాలి. ఆ సూచీలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనం పురోగతి సాధించామా, తిరోగతి సాధించామా? సో కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ ఇండెక్స్లో, అదే ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం లేదా దేశాలు గుర్తుంచుకోండి. ఒక దేశం గుర్తుంచుకుంటే చాలు, కానీ కొన్ని సూచీల విషయానికి వస్తే 3, 5 వీటిపైన ఎక్కువ అడుగుతున్నాడు. అంటే టాప్ 3 కానీ టాప్ 5 గురించి కానివ్వండి అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సూచీలకు సంబంధించి బాటంలో నిలిచిన దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చివరి స్థానంలో నిలిచిన దేశాలు. అండ్ నెక్స్ట్, కొన్ని సూచీల విషయానికి వస్తే ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన సూచి 8వ ఎడిషన్ సంబంధించింది. మరి అసలు సూచి అని పిలుస్తున్నాం కాబట్టి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచిని విడుదల చేస్తున్నారు? సో ఈ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యేలా చూడండి, ఏ సూచి గురించి చదివినా, ఏ నివేదిక గురించి చదివినా కూడా. సో ఇక్కడ మనం చూద్దాము. సో వార్తలు నిలిచిన సూచి పేరు ఫస్ట్ చూడండి, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా డిజిటలైజ్ వరల్డ్ని చూస్తున్నాం మనం. ప్రపంచం మొత్తం కూడా డిజిటలైజ్ అయిపోయింది, అన్నీ కూడా ఆన్లైన్ విధానంలోకి మారిపోతున్నాయి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది. అంటే డిజిటల్ సంబంధిత అంశాలకి సంబంధించి ఒక వ్యక్తి జీవితంలో డిజిటల్ విధానాలు ఎంతవరకు లభ్యమవుతున్నాయి అనే అంశానికి సంబంధించిన సూచి. మరి ఈ సూచి ఏ సంవత్సరానికి సంబంధించిందంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2023 సంబంధించింది. సో ఫస్ట్ పేరు అయిపోయింది. సెకండ్, ఈ వార్తలు నిలిచిన ఈ సూచీని ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేస్తుంది? సో అంతర్జాతీయ సంస్థ పేరు సర్ఫ్షార్క్ అనే ఒక సంస్థ ఉంటుంది. సర్ఫ్షార్క్ అనే సంస్థ, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్లో ఉంది. సో సెకండ్ అయిపోయింది. అంతర్జాతీయ సంస్థ పేరు, దాని హెడ్ క్వార్టర్ ఏ దేశంలో ఉంది లేదా ఏ ప్రాంతంలో ఉందో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క స్థానం ఎంత? ఈ వార్తల్లోకి వచ్చిన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 52వ స్థానం. ఇండియాస్ పొజిషన్ ఇన్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఈజ్ 52nd. మరి భారత్ యొక్క ర్యాంక్ని గత సంవత్సరం ర్యాంకుతో పోల్చుంటాలి. అంటే భారతదేశం యొక్క ర్యాంకు గత సంవత్సరంలో, అంటే 2022 సంవత్సరంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, 2023లో ఎంత, 2023లో 52. మరి 2022లో ఇదే సూచిలో భారతదేశం యొక్క స్థానం 59. గుర్తుంచుకోండి, 7 స్థానాలు డిఫరెన్స్ వచ్చింది.
7 స్థానాలు ఎగబాకింది. గుర్తుంచుకోండి, 7 పొజిషన్స్ మనం ఇంప్రూవ్ అయ్యాం. 7 ప్లేసెస్ ఇండియా జెమ్స్ 7 ప్లేసెస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరి ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఫ్రాన్స్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ డెన్మార్క్. నెక్స్ట్ ఇదే సూచీలో బాటంలో నిలిచిన దేశాలు కనుక చూస్తే మొత్తం 121 దేశాలు పరిగణలోకి తీసుకున్నారు. లాస్ట్ పొజిషన్లో యెమెన్ దేశం ఉంది. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో చివరి స్థానంలో యెమెన్. దానికంటే ముందున్న దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 120th పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, ఇవి మనకు కావాల్సింది. మరి ఈ సూచి వార్తలకు వచ్చింది కదా, ప్రతి సంవత్సరం విడుదలవుతుంది. ఈ సంవత్సరం వార్తలకు వచ్చిన సూచి 5th ఎడిషన్, 5వ ఎడిషన్కి సంబంధించింది. గుర్తుంచుకోండి, 5th ఎడిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరి ఈ సూచీలో ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి కదా ప్రపంచ దేశాలకు. ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే, ఫస్ట్ ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, అంటే ఇంటర్నెట్ ఏ విధంగా పొందడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిటీ, ఇంటర్నెట్ క్వాలిటీ స్పీడ్ ఉందా, ఎలా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఈ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ. ఇటువంటి 14 అంశాలను, 14 ఇండికేటర్స్ తీసుకొని ప్రపంచ దేశాల్లో 121 దేశాల పరిగణలోకి తీసుకొని సర్ఫ్షార్క్ అనే సంస్థ ర్యాంకులను విడుదల చేసింది. గుర్తుంచుకోండి. సో ఈ విధంగా వార్తలు నిలిచిన సూచీలను అధ్యయనం చేసే పద్ధతి. ఓకేనా? సో ఇది మన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ తరచూ వార్తల్లోకి వస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం. S&P గ్లోబల్ సంస్థ ఇండియాస్ గ్రోత్ రేట్ని ఎంతగా ప్రెడిక్ట్ చేసింది అని చెబుతూ. సో ఇక్కడ ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఒక సంస్థ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఏదైనా సంస్థ వార్తలోకి వచ్చింది, అంతర్జాతీయ సంస్థ అంటే ఖచ్చితంగా మనం ఏం చూడాలి, దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ చూడాలి. ఈ OECD యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ సంబంధించిన ఒక సంస్థ. మరి ఈ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-2024 ఫినాన్షియల్ ఇయర్లో FY24లో అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి చివరి రోజు నెక్స్ట్ ఇయర్ వరకు భారతదేశం యొక్క GDP గ్రోత్ రేట్, వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేస్తుంది అంటే 6.3%గా 6.3%. సో ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ పైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇదొకటి మనకు ఇంపార్టెంట్, 6.3%. ఓకేనా? సో ఇది ఎకానమీకి సంబంధించి GDP డెఫినేషన్ కానివ్వండి, వీటిని లింక్ చేస్తూ జనరల్ స్టడీస్లో ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. తరచూ వార్తల్లోకి వస్తున్న సదస్సులు కానీ, కూటములు కానీ, లేదా ఇంపార్టెంట్ యూనియన్స్ కానీ ఖచ్చితంగా చూడాలి. ఆఫ్రికన్ యూనియన్ గతంలో చాలాసార్లు వార్తలకు వచ్చింది లాస్ట్ 1 month నుండి. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ నైగర్ అనే ఒక దేశాన్ని, నైగర్ను ఆఫ్రికన్ యూనియన్ నుండి బహిష్కరిస్తున్న నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. నైగర్లో చోటు చేసుకున్న అంతర్గత పరిస్థితులు. సెకండ్ వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత్వం ఇవ్వడం జరిగింది. శాశ్వత సభ్యత్వం, ఎందులో శాశ్వత సభ్యత్వము? G20లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. భారత అధ్యక్షతన సెప్టెంబర్ 9, 10వ తేదీన భారత మండపం వేదికగా భారతదేశంలో జరిగిన సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కి. అలాంటి ఆఫ్రికన్ యూనియన్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఆఫ్రికన్ యూనియన్ వార్తల్లోకి వచ్చింది కూడా కొన్ని స్టాటిక్ పాయింట్స్. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం 55 దేశాలు ఉంటాయి. 55 దేశాలు. ఈ యూనియన్ 2002 సంవత్సరంలో ఏర్పాటైంది. ఓకేనా? ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం, ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి అడిస్ అబాబా కేంద్రంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ అడిస్ అబాబా ఎక్కడ ఉంది అంటే ఇథియోపియా. గుర్తుంచుకోండి, ఇథియోపియా కేంద్రంగా పనిచేస్తున్న, అడిస్ అబాబా కేంద్రంగా పనిచేస్తున్న ఆఫ్రికన్ యూనియన్ ఈరోజు మరొకసారి వార్తలకు వచ్చింది. జస్ట్ ఈ టాపిక్ గుర్తుంచుకోండి. ఆఫ్రికన్ యూనియన్ టు లాంచ్ ఓన్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ. వారి యొక్క రేటింగ్స్ సంబంధించి కానివ్వండి, క్రెడిట్ రేటింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానివ్వండి, వారు సొంతగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ దేనికి సంబంధించి అయితే వార్తలకు వచ్చిందో ఆ టాపిక్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఆఫ్రికన్ యూనియన్ ప్లాన్స్ టు లాంచ్ ఏ న్యూ ఆఫ్రికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నెక్స్ట్ ఇయర్ ఇన్ రెస్పాన్స్ టు ఇట్స్ కన్సర్న్స్ అబౌట్ వాట్ ఇట్ వ్యూస్ అన్ఫేర్ రేటింగ్స్ గివెన్ టు ఆఫ్రికన్ కంట్రీస్. చాలా అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు కానివ్వండి, ఆఫ్రికన్ యూనియన్లోని దేశాలకు చాలా వర్స్ట్ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు గ్రోత్ రేట్స్ ప్రెడిక్షన్స్ విషయంలో. కాబట్టి వీళ్ళు ఓన్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని సభ్య దేశాలు ఎవరైతే ఉంటారో వారికి ఆ దేశం యొక్క వృద్ధి రేటుని అంచనా ఇంతగా వేస్తున్నారని వారికి వారు ఇచ్చుకుంటారు అన్నట్టు. సో ఇటువంటి ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది.
అండ్ నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, ఈ సంస్థ ఇంపార్టెంట్. డిఏసి అంటాం, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించి, అక్విజిషన్ అంటే సేకరించడం, కౌన్సిల్ మండలి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఒక పాయింట్ అడుగుతారు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దేనికి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది అంటే రక్షణ రంగానికి సంబంధించింది. రక్షణ రంగం అంటే త్రివిధ దళాలకు సంబంధించింది. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం ఎవరి అధ్యక్షతన జరుగుతుందంటే ఈ సంస్థకి ఎక్స్ అఫిషియో హెడ్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు పనిచేస్తారు. కేంద్ర రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి, మీటింగ్ జరుగుతాయి, ఆమోద ముద్ర కూడా పడుతుంది. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్లో భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి ఎన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలి, ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఎంత మొత్తంలో ఖర్చు చేయాలి, ఏ దేశం నుండి ఏ ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి. సో గుర్తుంచుకోండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల జరిగిన మీటింగ్లో, సదస్సులో వారి ముఖ్య తీర్మానం ఏంటంటే 45,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ అక్విజిషన్ అనేది చేసుకోవాలంటే రక్షణ రంగానికి కావాల్సిన ఆయుధాల సమకూర్చుకోవడానికి 45,000 కోట్లను శాంక్షన్ చేయడం జరిగింది. సో చూడండి, ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆన్ ఫ్రైడే అప్రూవ్డ్ 9 ప్రొక్యూట్మెంట్ ప్రపోజల్స్ వర్త్ అరౌండ్ 45,000 crores. 9 ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ తీసుకున్నారు. ఆ ప్రపోజల్స్కి ఆమోదం, మొత్తం విలువ ఎంత అంటే 45,000 కోట్ల రూపాయల ఆమోద ముద్ర. గుర్తుంచుకోండి. సో ఈ సంస్థ గురించి అడుగుతారు స్టాటిక్ పాయింట్స్ పైన. అండ్ నెక్స్ట్, ఇటీవల పిఎం విశ్వకర్మ యోజన సెప్టెంబర్ 17th రోజున మనం వార్తల్లో చూసాము, ఆ రోజున డిస్కస్ చేశాము. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈరోజు చూద్దాము. పిఎం విశ్వకర్మ యోజన ముఖ్యంగా చేతి వృత్తుల వారికి, విశ్వకర్మలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేస్తూ, వారికి నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తూ, వారికి ఆర్థిక సాయం ఇవ్వడంలో భాగంగా సెప్టెంబర్ 17th రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ యోజన. ఈ పథకం గురించి ప్రస్తావన 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన యాన్యువల్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, యోజన ఏదైతే ఉంటుందో ప్రారంభమైంది. సో పిఎం విశ్వకర్మ యోజన సెప్టెంబర్ 17th రోజున ప్రారంభమైంది. 18 types ఆఫ్ 18 రకాల ట్రెడిషనల్ ఆర్టిజన్స్, క్రాఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆదుకోబోతుంది. గుర్తుంచుకోండి, ఎంతమంది? 18 different types ఆఫ్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్. ఆర్టిజన్స్ అంటే హస్తకళలు, చేతి వృత్తుల ఆధారంగా బ్రతికే వారు ఎవరైతే ఉంటారో 18 వర్గాలను చేర్చారు. 18 గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళకి లోన్ సౌకర్యం అనేది ఇస్తారు. కొలాటరల్ ఫ్రీ లోన్. కొలాటరల్ అంటే ఏంటంటే ఎటువంటి ష్యూరిటీ గ్యారంటీ. ఏదైనా మనం లోన్ తీసుకోవాలనుకోండి, బ్యాంక్ వాడు కొలాటరల్ అడుగుతాడు. కొలాటరల్ అంటే 1 కోటి రూపాయలు మనకు రుణం ఇస్తుంది అనుకోండి, దానికి సరిసమానమైన లేదా ఎక్కువ మొత్తంలో వాల్యూ ఉండే ఆస్తిని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కొలాటరల్ అంటే వారు ఎప్పటికైనా ఒకవేళ లోన్ తీర్చకున్నా దాన్ని మార్టిగేజ్ చేసుకుంటారు అన్నట్టు అలా. సో అలా ఎటువంటి కొలాటరల్ లేకుండానే, ఎటువంటి ష్యూరిటీ లేకుండానే ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 లక్షల రూపాయల వరకు విశ్వకర్మ సోదరులకు, సోదరిమణులకు రుణ సహాయం అందుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. నెక్స్ట్, టూల్ కిట్స్ ఇస్తారు. టూల్ కిట్స్ అంటే వాళ్ళు చేతి వృత్తులు కదా, సుత్తె కానీ, హ్యామర్స్ అంటారు కదా, ఈ యాక్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఆ కిట్ ఏదైతే ఉంటుందో దాని విలువ 15,000 రూపాయలు. నెక్స్ట్, వారికి నైపుణ్యాభివృద్ధికి సంబంధించి స్కిల్ ఇస్తారు. సో చూడండి, ట్రైనింగ్ ఫర్ స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ స్టైఫండ్. ఈ నైపుణ్యాభివృద్ధి జరిగే సమయంలో, వాళ్ళు శిక్షణ తీసుకునే సమయంలో 500 రూపాయల మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మార్కెటింగ్ అసిస్టెన్స్ లైక్ క్వాలిటీ సర్టిఫికేషన్, బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఫర్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. వారు చేతి వృత్తుల ఆధారంగా ఏవైతే వస్తువులను ఉత్పత్తి చేస్తారో వాటికి మార్కెటింగ్ కల్పిస్తుంది ప్రభుత్వమే, వాటికి బ్రాండింగ్ అనేది ఇస్తుంది, వాళ్ళకు క్వాలిటీ సర్టిఫికేట్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా అంటే చేతి వృత్తుల వారిని, ముఖ్యంగా విశ్వకర్మలను ఆదుకోవడమే ప్రధాన ఉద్దేశం. గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా అందులో ఎవరెవరు ఉంటారు? కార్పెంటర్ ఉంటారు, అండ్ బోట్ మేకర్ ఉంటారు, ఆర్మర్స్ ఉంటారు. 18 రకాల చేతి వృత్తుల వారిని ఆదుకోవడం భారతదేశ సంస్కృతిలో భాగం చేతి వృత్తులు. సో వారందరినీ ఆదుకోవడానికి పిఎం విశ్వకర్మ యోజన అనేది వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క బెనిఫిట్స్ ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. నెక్స్ట్, ఈరోజు వివాదాస్పదం అవుతూ వార్తల్లోకి వచ్చిన ఒక నది వార్తల్లో. సో ఇటీవల కాలంలో జాగ్రఫీకి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. వివాదాస్పద ప్రాంతాలపైన, విపత్తు సంబంధిత ప్రాంతాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. గతంలో నగోర్నో కరాబాగ్, అర్మేనియా, అజర్బైజాన్ 2 దేశాల మధ్య చాలా తీవ్ర వివాదాన్ని సృష్టించిన ఆ ప్రాంతం గురించి అడిగారు.
అండ్ ఇటీవల కాలంలో బ్లాక్ సీ నల్ల సముద్రం గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఒక నది, ఆ నది పేరు గుర్తుంచుకోండి, హెల్మాండ్ నది. ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హెల్మాండ్ రివర్, హెల్మాండ్ నది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా నిలిచింది అంటే ఆఫ్ఘనిస్తాను, ఇరాన్. ఈ హెల్మాండ్ రివర్ ఏదైతే ఉంటుందో ఈ 2 దేశాలకు కూడా తాగునీటి సౌకర్యాలను తీరుస్తోంది. హెల్మాండ్ నది అనేది ఏ దేశంలో పుడుతోంది, ఏ దేశంలో ఉద్భవిస్తోంది అంటే ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ మౌంటైన్ రీజన్స్ ఉంటాయి కదా, అక్కడ జన్మిస్తోంది. ఆ జన్మించి ఆఫ్ఘనిస్తాన్ గుండా ఇరాన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఇటీవల వివాదాస్పదమైంది. ఈ 2 దేశాల మధ్య కూడా ఈ నది విషయంలో గతంలో చరిత్రలోనే ఒప్పందం జరిగింది. కానీ నీటి పంపకాల విషయంలో వివిధ కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మధ్య చిచ్చు రాగేస్తోంది ఈ నది హెల్మాండ్ రివర్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రివర్గంలోని మంత్రిమండలిలోని మంత్రుల పేర్లను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. హోంశాఖ మంత్రి ఎవరు, రక్షణ శాఖ మంత్రి ఎవరు, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అలా అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రుల పేర్లు గుర్తుంచుకోండి. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా గారు ఇటీవల ఉడాన్ భవన్ని ప్రారంభించారు. ఇది అధునాతనమైన శైలిలో ఉంది. అది ఎక్కడ ఉందంటే ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో ఉంది. ఢిల్లీ సఫ్దర్గంజ్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో సఫ్దర్గంజ్ ఎయిర్పోర్ట్లో ఈ ఉడాన్ భవన్ని ఏర్పాటు చేశారు. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్. సో అద్భుతమైన శైలిలో ఆ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా ఇనాగ్రేట్స్ ఉడాన్ భవన్ ఇన్ విచ్ ఎయిర్పోర్ట్ అని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఉడాన్ భవన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి సో ఇటీవల రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న సివిల్ సర్వీసెస్ అనే ఒక ప్రోగ్రాం నిన్న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపబడుతూ వార్తలోకి వచ్చింది. జగనన్న సివిల్ సర్వీసెస్ పథకం ముఖ్యంగా ఎవరికి సంబంధించిందంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక సాయం అందించడం. ముఖ్యంగా ఎలా ఆర్థిక సాయం అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఎంపిక చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేస్తారో వారికి 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించడం, గుర్తుంచుకోండి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోగ్రాం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపబడుతూ వార్తలకు వచ్చింది. ఎవరి కోసం ఉద్దేశించబడిందంటే ఆర్థికంగా వెనుకబడిన వారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సామాజికంగా సోషల్లీ ఎవరైతే ఉంటారో వెనుకబడిన వారు ఉంటారు కదా, వాళ్ళకి ప్రభుత్వం ఎంపిక చేసిన పోటీ పరీక్షలు ఏవైతుంటే వాటిల్లో ఉత్తీర్ణులైన ప్రిలిమ్స్ మెయిన్స్లో పాస్ అయిన వారు ఎవరుతారో వారికి ఆర్థిక సాయం అందించే ప్రోగ్రాము 50,000 నుండి 1,00,000 రూపాయలు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ సో వన్డే వరల్డ్ కప్ రాబోతోంది. అక్టోబర్ 5 నుండి ప్రారంభం కాబోతోంది. సో క్రీడలపైన ఎక్కువ శ్రద్ధ చూపండి. క్రీడల నుండి పోటీ పరీక్షల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇటీవల ముగిసిన ఏసియా మెన్స్ కప్, ఆసియా కప్ క్రికెట్కి సంబంధించి శ్రీలంక పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగింది కదా, అది ఎన్నవ ఎడిషన్ అంటే 16వ ఎడిషన్. ఎడిషన్ కూడా గుర్తుంచుకోవాలి. సో భారతదేశం ఆతిథ్యంలో జరగబోతున్న మెన్స్ వన్డే వరల్డ్ కప్, పురుషుల వన్డే ఇంటర్నేషనల్ కప్, ప్రపంచ కప్ భారతదేశంలో అక్టోబర్ 5న ప్రారంభం కాబోతుంది. ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్. 2011లో భారత్ చివరిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అంతకుముందు 1983 కపిల్ దేవ్ సారథ్యంలో, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో. ఈసారి మళ్ళీ 2023లో భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది, భారతదేశంలో జరుగుతుంది. సో దీనికి సంబంధించి థీమ్ సాంగ్ అనేది ఒకటి రిలీజ్ అయింది. ప్రీతం మ్యూజిక్ డైరెక్షన్లో ఒక ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఏదైతే ఉంటుందో ఐసీసీ అధికారికంగా థీమ్ సాంగ్గా రిలీజ్ చేసింది. యాంథమ్ లేదా థీమ్ సాంగ్, యాంథమ్ సాంగ్ దిల్ జష్న్ బోలే, దిల్ జష్న్ బోలే అని గుర్తుంచుకోండి. వన్డే వరల్డ్ కప్ పురుషుల వరల్డ్ కప్ సంబంధించి ఐసీసీ దీనికి సంబంధించి యాంథమ్ సాంగ్గా రిలీజ్ చేసింది. దేశంలో వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. అక్టోబర్ 5 నుంచి భారత్లో వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దిల్ జష్న్ బోలే పేరుతో అఫీషియల్ యాంథమ్ను ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐసీసీ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ నిర్వహిస్తుంది, నియంత్రించే సంస్థ, గుర్తుంచుకోండి, రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్ ఈరోజు వార్తల్లోకి వచ్చాడు. దేనికి సంబంధించి అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్, ఏబీసీ అంటాం. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్కి 2023-24 ఆర్థిక సంవత్సరం కోసము ఎం శ్రీనివాసన్ లేదా శ్రీనివాసన్ గారు వార్తలోకి వచ్చారు. సో మిస్టర్ శ్రీనివాసన్ కే స్వామి గారు ఇటీవల చైర్మన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్కి
ఏకగ్రీవంగా యునానిమస్గా ఎలక్ట్ అవుతూ వార్తల్లోకి వచ్చారు. జస్ట్ సింగిల్ లైన్ గుర్తుంచుకోండి. మనం పర్సన్స్ గురించి గుర్తుంచుకోవడానికి చాలామంది ఉన్నారు. సో కాకపోతే వార్తలు ఇచ్చిన అందరి పర్సన్స్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి కొంత పర్సన్స్ వెరీ ఇంపార్టెంట్, కొంత పర్సన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలకు వచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే. సో ఇండియా జెమ్స్ 7 ప్లేసెస్, దేనికి సంబంధించి డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి OECD భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేస్తుందంటే 6.3%. అండ్ ఆఫ్రికన్ యూనియన్ వారికి ఓన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క ఆమోద ముద్ర 45,000 కోట్ల రూపాయలు. PM విశ్వకర్మ యోజన దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మధ్య చిచ్చురాగుతున్న ఒక నది, వివాదాస్పద నది హెల్మండ్ రివర్. అండ్ ఢిల్లీలో ఇటీవల ఉడాన్ భవన్ని ప్రారంభించారు కన్సర్న్ మినిస్టర్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు. సో జగనన్న సివిల్ సర్వీసెస్ స్కీమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆర్థిక సాయం, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి. దిల్ జశ్న్ బోలే అనేది యాంథమ్ సాంగ్గా ఐసీసీ నిన్న రోజున పురుషుల ప్రపంచ కప్కి సంబంధించి, క్రికెట్ ప్రపంచ కప్ సంబంధించి యాంథమ్ సాంగ్ని విడుదల చేసింది. అండ్ శ్రీనివాసన్ కే స్వామి గారు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్కి నూతన చైర్పర్సన్గా యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.